హలో ఆల్, వెల్కమ్ టు క్వాలిటీ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ అయితే తమ్నేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, మా అక్కని పెళ్లి కూతురు చేస్తున్నారు. అంటే ఇది వచ్చేసరికి మే 4th జరిగింది. ఆ రోజైతే ఎంత పెద్ద వర్షం పడిందో, చాలా పెద్ద వర్షం పడింది, కరెంటు పోయింది. అసలు ఇప్పుడు ఈ టైం చూస్తే మీరు ఈజీగా ఈవినింగ్ టైం అనుకుంటారు కదా, కానీ అస్సలు కాదు. ఇదైతే మార్నింగ్ 10-11 ఆ టైంలో అనమాట. ఫంక్షన్ అయితే చాలా మంచిగా జరిగింది, కరెంట్ కూడా వచ్చేసింది కూర్చోపెట్టే టైంకి. అండ్ ఇక్కడైతే మా చెల్లి, మా అన్నయ్య వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ నేను వీడియోస్ చెప్పాను కదా, అక్కపెళ్ళి వీడియోస్ మెల్లమెల్లగా వస్తాయని చెప్పేసి సో ఇదైతే పెళ్లి కూతురి ఫంక్షన్ మే 4th పెళ్లి కూతురునే చేశారు. పెళ్ళి వచ్చేసరికి మే 7th జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మా అక్కని పెళ్లి కూతురు చేసేవాళ్ళు చాలామంది అన్నారు. ఆల్మోస్ట్ 12-15 మెంబర్స్ వరకు చేశారు. సో అందుకని మేము 3 రోజుల ముందు పెట్టుకున్నాము పెళ్లి కూతురు ఫంక్షను, హల్దీ ఇవన్నీ కూడా 3 days ముందు పెట్టుకున్నాము. నేను నెక్స్ట్ 2 daysలో హల్దీ వ్లాగ్ కూడా రిలీజ్ చేస్తాను. మా వీడియోస్ని అయితే మంచిగా ఫాలో చేస్తున్నారు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అస్ వెల్. సో ఇదైతే ఇక్కడ మా అమ్మ పెళ్లి కూతురు చేసేసిన తర్వాత నా వ్లాగ్ తీయలేకపోయాను, నేను ఆ వీడియో తీయలేకపోయాను. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ పిన్ని, మా అమ్మమ్మ కూడా పెళ్లి కూతురుని చేస్తున్నారనమాట, అన్నీ పెట్టి. తనేమో తోడు పెళ్లి కూతురు, అది కూడా మా చెల్లె. సో వీడియో చూడండి, అంతా మీకు మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, మేము యాక్చువల్గా మా పార్కింగ్లో చేసేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గా డెకరేట్ చేయించేసుకొని ఇక్కడే పార్కింగ్లో చేయించేసుకున్నాము. ఎందుకంటే ఆఫ్టర్నూనే మే 4th ఆఫ్టర్నూనే మాకు మళ్ళీ హల్దీ కూడా ఉంది. మేము మళ్ళీ హల్దీ డెకరేట్ కూడా చేయించాలి. సో ఎక్కువ అందుకే గ్రాండ్గా కూడా చేయించలేదు, చాలా సింపుల్గా బొకేస్ పెట్టి అలా చేయించేసుకున్నాము. సో ఇక్కడైతే మా అక్కకి అలాగే తోడు పెళ్లి కూతురికి మొత్తం చీర, జాకెట్ అవన్నీ పెట్టి పెడుతున్నారు మా అమ్మమ్మ. ఇంకా అందరూ అయితే రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఈవెంట్ అయిపోద్దా, ఎప్పుడు హల్దీకి పసుపు రాసేసుకుందామని చెప్పి. అసలు అంతవరకు కూడా ఆగలేదు. పెళ్లి కూతురు ఈవెంట్లోనే మా పెద్దమ్మ, మా అత్తలు అందరూ కలిసి పసుపు రాసేసుకొని ఉన్నాయి. నేను ఆ వీడియోస్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను, మర్చిపోకుండా చూడండి. ఇంకా కెమెరామ్యాన్ వాళ్ళదే హడావిడి మొత్తం. సో యాక్చువల్గా కెమెరాలో ఫొటోస్, వీడియోస్ అయితే అవి కూడా నేను ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా నేను. ఒకటి వచ్చేసరికి ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ అలాంగ్ విత్ ఎంగేజ్మెంట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. వీడియో క్వాలిటీ కానీ, ఫొటోస్ కానీ చాలా చాలా బాగున్నాయి. అది తీసింది అయితే స్కైలైన్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి తీశారు. చాలా చాలా బాగా వచ్చాయి. నేను ఆ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాను విత్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ ఎవ్రీథింగ్. మీరు కూడా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఈవెంట్స్కి కానీ, ఏమైనా ఫంక్షన్స్కి కానీ కావాలి అంటే. చాలా బాగా తీశారు, చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కెమెరామ్యాన్ వాళ్ళు కూడా. మనం ఏదన్నా అడగాలన్నా, ఏమన్నా అలా తీయండి, ఇలా తీయండి అని చెప్పి వాళ్ళు మంచిగా సజెస్ట్ చేస్తున్నారు. సో చాలా కంఫర్టబుల్గా అయింది. ఈవెన్ ఎంగేజ్మెంట్కి కూడా వాళ్ళే మొత్తం ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట. అలాంగ్ విత్ ఎంగేజ్మెంట్ ఫొటోస్, ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి కూతురు ఈవెంట్, ఇంకా పెళ్ళి, మొత్తం అన్నీ కలిపి కూడా ఒక ప్యాకేజ్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, నేను అన్నీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి అందరూ స్వీట్స్, చీరలు, అంటే ఏమైందంటే నేను చెప్పాను కదా 12 మెంబర్స్ వరకు చేశారని చెప్పి పెళ్లి కూతురు. సో ఆ రోజు ఏమైందంటే, ఆ రోజు 4 చేశారు అమ్మతో కలిపి. అమ్మ చేసింది, తర్వాత అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, ఇంకా అమ్మమ్మ ఒకళ్ళు చేశారు. సారీ అమ్మ వాళ్ళ చెల్లి, అలాగే మా పెద్దత్త ఒకళ్ళు పెళ్లి కూతురుని చేశారు. ఇంకా నెక్స్ట్ డేస్ వచ్చేసరికి నెక్స్ట్ 3 days ఉన్నాయి కదా, 4 అయిపోయిన తర్వాత 5, 6, 7. సో 7th మార్నింగ్ కూడా పెళ్లి కూతుర్ని చేశారు. తర్వాత 5th ఒక 3 చేశారు, 6th ఒక 3 చేశారు, 7th కూడా ఒక 3 చేశారు. సో అలాగే ఆల్మోస్ట్ 12 మెంబర్స్ అందరూ చేశారు. అయితే మా పెద్దమ్మ, బుడ్డది చూశారు కదా, తోడి పెళ్లి కూతురు చెల్లి, తన పేరు యాపిల్. నేను ఎక్కువ నా వ్లాగ్స్ అన్నింటిలో కూడా తను వస్తూ ఉంటుంది. చాలా క్యూట్గా ఉంటుంది దాని హెయిర్ స్టైల్ అంతా. సో అలా జరుగుతుంది. ఇంకా అందరినీ పిలిచాము, పెళ్లి కూతురు చేసాం కదా, సో అక్షింతలు, తాంబూలం తీసుకోవడానికి అని చెప్పి అందరూ మెల్లమెల్లగా వస్తున్నారు. యాక్చువల్గా రోజు ఏమైందంటే, చెప్పాను కదా ఫుల్ వర్షము. ఆ వర్షానికి అసలు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం కష్టపడే వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మొత్తం ఫుల్ వాటర్, వర్షం, చిన్న చినుకులు పడుతున్నాయి. అదృష్టం ఏంటంటే మొత్తం ఈవెంట్ స్టార్ట్ చేసే టైంకి ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇక్కడైతే నా ఫ్రెండ్, నా చెల్లి హాయ్ చెప్తున్నారు కొంచెం ఫొటోస్కి, అండ్ మా ఆంటీ కూడా మీకు హాయ్ చెప్తుంది.
ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యాక్చువల్గా చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు మొత్తం అంతా కూడా. వీడియో ఎండ్ వరకు చూడండి. మేము మా గ్రూప్ ఫొటోస్ ఎలా తీసుకున్నామో, ఎన్ని కష్టాలు పడ్డా మా గ్రూప్ ఫొటోస్ తీసుకోవడానికి అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడైతే తాంబూలం ఇవ్వడానికి అని చెప్పి మా అక్కను కూడా కూర్చోపెట్టాము, హేమని. అది కూడా హెల్ప్ చేస్తుంది మంచిగా. అందరూ కూడా ఫోటోలు దిగడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ సింగిల్ ఫొటోస్ అయిపోతే. మా నాన్న అయితే అంటానే ఉన్నారు, ఎన్ని ఫొటోస్ దిగుతారని. సో అన్ని ఫొటోస్ దిగాము. పెళ్ళిలో, పెళ్లి కూతురు ఈవెంట్లో, హల్దీలో చాలా చాలా ఫొటోస్ ఉన్నాయి. అసలు మా అక్కవి కానీ, బావని కానీ అందరివి చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడైతే మా చెల్లి మా యాపిల్ని ఆడిపిస్తుంది. అది కొంచెం క్రాంకీగా ఉందని చెప్పి. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నేను డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు శారీ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కావాలంటే నాకు కమెంట్లో అయితే కమెంట్ చేయండి. నేను మొత్తం కూడా సపరేట్ వీడియో చేస్తాను. మా అక్క శారీస్ అసలు ఏం కొన్నాము, ఎలా వర్క్ చేయించాము, ఏంటి డిజైన్స్ ఏంటి అని చెప్పి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye. Enjoy the video and stay tuned for more vlogs as well. Bye.